యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. లోకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం. ప్రభువు ఈ వాక్యంతో మన జీవితాన్ని ఒక దీపముగా పోల్చుతున్నాడు. మన హృదయం ఒక దీపము. దేవుడు ఆ దీపంలో తన వెలుగును వెలిగించాడు. కానీ ఆ వెలుగు ఎప్పటికీ వెలిగిపోవాలంటే దానికి నూనె అవసరం. అది పరిశుద్ధాత్మ అనుగ్రహం, అది ప్రార్థన శ్వాస. ఎంతోమంది జీవితం లోకపు గాలిలో ఆరిపోతుంది. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ దీపమును వెలుగుచుండనీయుము. ఎందుకంటే నీవు వెలుగుచున్నావు అంటే నీ చుట్టూ ఉన్న చీకటి తొలగిపోతుంది. నీ కుటుంబం, నీ గ్రామం, నీ స్నేహితులు నీ ద్వారా దేవుని వెలుగును చూస్తారు. యేసు మనకు చెప్తున్నాడు, నడుము కట్టుకొని ఉండుము అంటే సిద్ధంగా ఉండు. ప్రభువు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కానీ ఆయన వస్తాడు. తన విశ్వాసవంతులైన సేవకులను వెతుకుతూ వస్తాడు. ఆయన వచ్చి నీవు మెలకువగా ఉన్నావు అని, దీపము వెలుగుచున్నది అని చెప్పినప్పుడు అది మన జీవితంలోని మహా ఆనంద క్షణం అవుతుంది. మనకు లోకాసు వార్త 12వ అధ్యాయంలో యేసు ఇచ్చిన ప్రధాన పాఠం ఏంటంటే, భయపడకు చిన్న మంద, నీ తండ్రికి రాజ్యము నీకు అనుగ్రహించుటకు ఇష్టం కలిగి ఉన్నది. ఈ లోకాసు వార్త 32వ వచనంలో. అందుకే ఈరోజు దేవుని పిలుపు వినండి. నీ దీపమును వెలిగించు, ప్రార్థనలో నిలువు, ప్రేమలో నడువు, విశ్వాసంలో నిలిచిపో. మనము దేవుని ఎడల ధనవంతులం అవ్వాలి. ఆస్తిలో కాదు, ఆత్మలో. పరలోకంలో ధనమును కూడబెట్టి జీవితంతో నడవాలి. ప్రభు, నా దీపము వెలుగుచుండనీయము, నిన్ను ఎదురు చూచుచున్నాను ప్రభువా. ఆమేన్.